వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వ్యాపార వనరుల కోసం నడికూడు మండలంలోని ప్రభుత్వ భూమిలో కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సంస్థలు ఏర్పాటు చేయడానికి రైతులు, ప్రజలు సహకరించాలని, అందరి సహకారంతో ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో అమ్ముకోవడం అనేది కావాల్సిన వాళ్ళు అమ్ముకోవాలనే ఆలోచన రేకెత్తడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ రైతు సోదరులు ఉన్నారు ఇక్కడ. మీ ద్వారా కూడా ఈ మన పరకాల భూపాలపల్లి పరకాల నియోజకవర్గము, అదేవిధంగా షాయంపేట భూపాల నియోజకవర్గం షాయంపేట రైతులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకుముందు సోదరులు పొలుగురు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మీరు ఇక్కడ క్రయ విక్రయాలు చేయడం వల్ల మీకు ఒక రకంగా రవాణా ఖర్చులు తగ్గుతాయి. అదేవిధంగా ఎక్కడికో పోయి మీరు నాకు ప్రథమంగా నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఒక మాట ఒక సోదరుడు చెప్పాడు, సార్ సాయంత్రం 8 అయితే బస్ స్టాండ్లో పురుగు కూడా కనబడదు సార్, ఒక బ్రాండీ షాపులు, బజ్జీల షాపులు తప్పితే షాపులు కూడా ఉన్నాయి అని అన్నారు. అప్పటి కూడా ఆలోచిస్తున్నాం ఏ విధంగా ఇక్కడ ప్రజల మూమెంట్ పెంచాలి, ఏ విధంగా స్థానికంగా ఉన్న వ్యాపారములు పెంచాలి, అదే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా పని కల్పించాలి. అంటే ఒక రకంగా మార్కెట్ యొక్క వ్యవస్థను మనము అవసరం ఉన్న కాడికి అభివృద్ధి తప్పకుండా చేద్దాం. రైతులు వచ్చి ఇక్కడ క్రయ విక్రయాలు చేయడం వల్ల ఇక్కడ కొందరికి జీవనోపాధి కూడా కల్పించిన వాళ్ళం అవుతాం. అదే కాకుండా మనం చూస్తే మార్కెట్లో అంటే మా ఇక్కడ క్రయ విక్రయాలు బయట బజార్లో కూడా పెరిగితే అక్కడ కూడా కొందరికి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం.